నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని తెలియజేయండి అమ్మ. తప్పకుండా. శనివారం అంటే ఏంటంటే వీళ్ళు చాలా విషయాల్లో గత జన్మలో చేసుకున్న కొన్ని కర్మల్ని ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి మాత్రమే పుడతారు శనివారం పుట్టిన. ఓకే అమ్మ. ఏ కర్మలు చేసుకున్నారో తెలియదు కానీ ఈ జన్మ మొత్తం వాళ్ళు మొత్తం ఆ కర్మ ప్రతిదీ నివృత్తి అవ్వాలి. చాలా మంది శనివారం పుట్టిన వాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు అని ఎక్కువగా మాట్లాడేవాళ్ళు శనివారం వాళ్ళే. ఎంత చేసినా ఏం అదృష్టం కలిసి రాదు, ఎంత చేసినా మనకి ఒక మూమెంట్ అనేది రాదు ఎప్పుడు కూడా అని చెప్పి అనుకోవడానికి శనివారం ఎవరైనా పుట్టారు అంటే నిజంగా వాళ్ళు అదృష్టవంతులు కింద లెక్కేసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటే మేము దురదృష్టవంతులు, శనివారం పుట్టకూడదు, అది శనేశ్వర్లా మమ్మల్ని పీడిచి తింటుందని చెప్పేసి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కర్మ సిద్ధాంతం పరిపూర్ణంగా నిలబెట్టడానికి శనివారం పుడతారు. సో శనేశ్వరుడు ఒక అనుగ్రహంతో శనివారం పుడతారు. ఎవరైనా శనివారం పుట్టారు అంటే ఇంకా వాళ్ళ జన్మలో ఏవైతే గత జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయని అర్థం. అంటే ఈ జన్మలో చాలా మంది కష్టపడుతున్నారు అన్న. కొన్ని వ్యాపారాలు చేస్తారు, కలిసి రావు. ఇంకో వ్యాపారం చేస్తారు, అది కలిసి రాదు. ఇంకో వ్యాపారం చేస్తారు, అది కలిసి రాదు. సో చూస్తే చుట్టూ అప్పులు ఉంటుంటాయి, పనులు అవ్వకుండా ఉంటుంటాయి. కానీ వీళ్ళు చేయాలని చెప్పి తప్పపడుతుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ గత జన్మలో చేసుకున్న ప్రారంభం అనమాట. సో అవన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు కంప్లీట్ చేయడానికి మాత్రమే శనివారం అన్నమాట. తర్వాత కొంతమంది అమ్మాయిలకి ఇది శనివారం అన్నమాట. పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వాళ్ళు, ఏ విషయానైనా బాగా తెలుసుకుని వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని చాలా క్వాలిటీని హైజీనిక్ని మెయింటైన్ చేస్తుంటారు. అంటే చాలా ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా తక్కువగా ఉండడం ఇష్టం ఉండదు. మాకు తక్కువ చదివినా సరే, కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు బాగా వీళ్ళు చదువుకుని ఉంటారు, వీళ్ళు చాలా హై క్లాస్లో ఉన్నట్టున్నారు అనే ఫీలింగ్ తెప్పించేటట్టు ఉంటారు వీళ్ళు. క్వాలిటీ విషయంలో, బట్టలు కొనుక్కునే విషయంలో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎంత డిఫరెన్స్ ఉందంటే, అబ్బాయి నేల మీద పడుకుంటాడు, మామూలుగా కింద కనిపించిన టిఫిన్ ఇడ్లీ అలా ఎవరు పెట్టినా తినేస్తారు. అమ్మాయి అసలు ఆ వైపు చూడదు. చాలా కాస్ట్లీ ఫుడ్లో, కాస్ట్లీ హోటల్లో, కాస్ట్లీ బట్టలు వేసుకుంటే అన్ని చూస్తే ఆ బ్రాండ్ కనిపిస్తుంది. బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు మెయింటైన్ చేయరు, అమ్మాయిలు మెయింటైన్ చేస్తారు. ఇది రెండు లక్షణాలు. ఎందుకంటే అమ్మాయిలకి అంటే వీళ్ళు కూడా అది శనివారం పుట్టారు అంటేనే ప్రారంభ కర్మను అనుభవించడానికి. గత జన్మలో బాగా కష్టపడి మాకు కావాల్సిన సరైన ఆహారం లేకపోవడం, సరైన అనుకున్నవి జరగకపోవడం, కోరికలు అంటే వాళ్ళు ఏమనుకుంటే అవి జరగకపోవడం, దానివల్ల ఈ జన్మలో వాళ్ళకి దేవుడు మీకు కావాల్సిన ఇస్తాను అని చెప్పి అమ్మాయిల విషయంలో చాలా అదృష్టవంతులు. అమ్మాయిలకి కావాల్సినవన్నీ బ్రాండ్స్ వాళ్ళు ఏదైనా అనుకుంటారో అవన్నీ తీసుకోగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. సో ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏం తినాలన్నా వీళ్ళంతా అదృష్టవంతులు. అబ్బాయిలు బాగా కష్టపడతారు. సో చాలా మంది ఏంటంటే భూమికి సంబంధించిన విషయాల్లో బాగా కష్టపడుతుంటారు. ఇంకా అబ్బాయిల విషయంలో కొంతమంది అబ్బాయిలకి జాతకం ప్రకారంగా బాగున్న వాళ్ళకి అదృష్టం బాగానే ఉంటుంది. ఎలాంటి అదృష్టం అంటే వీళ్ళు ఒక టీచర్స్ ఒక లెసన్స్ లాగా అందరికీ చెప్తూ ఉంటారు. సో 10 మందిని తీసుకెళ్ళడము, 10 మందికి నేర్పించడము, ఇది ఇలా అడగాలి, ఇది ఇలా చెప్పాలి, ఇలా చేయాలి అని చెప్పి ఎక్కువ మాస్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకి. శనివారం పుట్టిన వాళ్ళకి ఎంతటి అట్రాక్షన్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం అనకపోయినా సరే, మేము మీతో వస్తామన్నా, మేము మీతో పని చేస్తామన్నా, ఉంటామన్నా అని చెప్పి అలా గ్యాంగ్ అనేది వస్తుంటారు వీళ్ళకి. సో వీళ్ళు అందరినీ కలుపుకోవడం అనేది వీళ్ళకి చాలా ఇష్టం. అందరినీ ఒకేలా చూస్తారు. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడచ్చు అని చెప్పి లెక్కలు ఉండవు వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరిని మాట్లాడతారు. అయితే వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు అనేది వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ బయట మాత్రం కనబడదు. బయట మాత్రం చాలా ఒక ఆఫీస్లో ఒక బాస్, శనివారం పుట్టిన బాస్ ఉన్నాడు అనుకోండి, ఆఫీస్ స్టాఫ్ అందరిని ఒకేలా చూస్తాడు. ఆఫీస్ స్టాఫ్ అందరికీ బాస్ నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని ఎవరు అనుకోరు. ఎవరికి వాళ్ళు బాస్ నన్నే బాగా ప్రేమగా చూసుకుంటారు, నన్నే బాగా ప్రేమగా చూసుకుంటారు అనుకుంటారు. ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు వీళ్ళు. ఆ విషయంలో అమ్మాయిలు వచ్చినప్పటికి ఖచ్చితంగా మాస్ దగ్గర రానిదు, క్లాస్నే మెయింటైన్ చేస్తుంది అండి. కింద స్థాయి వాళ్ళు ఎవరిని మాట్లాడడం ఇష్టపడరు. పై స్థాయి, తనకంటే పై స్థాయి ఉన్న వాళ్ళని చూసుకోవాలనుకుంటుంది. అలాగే వివాహ విషయంలో తనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటుంది. సో కష్టం అనేది ఎప్పుడు మనం కష్టపడతాం కనుక ఇంకా కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఇంకొంచెం హై లెవెల్లో ఉండాలి తప్ప మనం కింద చూస్తే డౌన్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి వేరే ఉద్దేశం, తప్పు ఉద్దేశం అని కాదు.
ఏమో మన కింద స్థాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన కింద స్థాయిలో ఉండిపోతామేమో, మన పైకి వెళ్ళవేమో. అందుకని మనం పై స్థాయి వాళ్ళతో చేస్తూ ఉంటే అలా ఎదగాలి, వాళ్ళని చూస్తూ ఎదగాలి అని అమ్మాయిల లక్షణం. అబ్బాయిలకి వచ్చేసి ఏం కాదు, అందరూ ఒకటే, ఒకే లక్షణం, ఒకేలా పెరుగుతాం, మనం అందరూ ఒకేలా ఉంటాము అని చెప్పి అలా కలుపుకుంటూ వెళ్తారు. ఇది అమ్మాయిలు అబ్బాయిల డిఫరెన్స్. అమ్మ వీళ్ళకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారమ్మా? ఆరోగ్యం చాలా బాగుంటుందన్న. శనివారం వాళ్ళకి ఆరోగ్య విషయం చాలా తక్కువ మందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు, అవి కొన్ని ఏంటంటే కాళ్ళకి సంబంధించిన సమస్యలు, కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉంటాయి, అరికాళ్ళ నొప్పులు బాగా ఉంటుంటాయి వాళ్ళకి, అదే కాళ్ళు మోకాళ్ళు ఇవి కొంచెం నొప్పులు పడుతుంటారు. అది కూడా ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు, హెల్దీ మనుషులు మాట వీళ్ళు. అంటే వీళ్ళు మైండ్ ఎలా ఉంటుందంటే నాకేమీ కాదు, నేను చాలా బ్రహ్మాండంగా ఉంటాను, నేను చెప్తూ చదువుతూ ఏదైనా అందరికి చెప్పి నేను చనిపోతాను అనే ఫీలింగ్ మాట వాళ్ళకి. సో నేనే అంత ఈజీగా ఏం చనిపోను, నాకు వాళ్ళు చెప్తే అందరూ చెప్పే చనిపోతాలే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. అంటే కష్టాన్ని నమ్ముకునే మనుషులు, కష్టం అంటే అది దాని కష్టాన్ని ప్రేమిస్తారు వీళ్ళు, కష్టాన్ని నమ్ముతారు ప్లస్ ప్రేమిస్తారు కూడా. ఇంత కష్టపడాలి కదా అంటే ఏమైంది, ఇష్టంగా చేస్తే అదే పని అవుతుందని చెప్పి చేస్తుంటారు. ఎక్కువ కష్టజీవులు ఎవరైనా ఉన్నారంటే అది శనివారం పుట్టిన వాళ్ళే. సో కష్టపడుతూ ఉంటారు, దెబ్బలు పడుతూ ఉంటాయి, లేస్తూ ఉంటారు, చేస్తుంటారు. వీళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు సక్సెస్ రాకపోతే వాళ్ళు ఏం బాధపడరు, భగవంతుని నిందించడం ఉండదు. ఓకే మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం, ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఓకే, చదువు పరంగా ఎలా ఉంటుంది అంటారమ్మా? చాలా తక్కువ నన్ను ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, జీవితం మనం బతకాలనే ఆశయాలు ఎక్కువ ఉంటాయి. సో మనుషులు చదువుతుంటారు వీళ్ళు, వాళ్ళు చదువు కంటే మనుషులు చదవడం, ఆ తర్వాత వాళ్ళకి పడి చుట్టూ వాతావరణాన్ని చదవడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువ మంది మన వేళ లెక్క పెట్టచ్చు బాగా చదివారు, బ్రహ్మాండం చదివారు వీళ్ళు అన్నది చాలా తక్కువ మంది అనమాట. సో ఎందుకంటే చదువు వీళ్ళకి అన్ని డౌట్లే. ఎలాంటి డౌట్లు అంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద పుస్తకం చదివి ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకం మన జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తుంటారు. అందుకని మన జీవితానికి ఉపయోగపడే ఏవైనా చదువుదాం. సో అందరికీ నలుగురికి చేసే పనులు ఏవైనా చేద్దాం, అవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఐడియాలజీ బాగుంటుంది వాళ్ళకి. చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ప్రతి ఒక్క పని వీళ్ళని సలహా అడిగామంటే ఈ వ్యాపారం ఇలా చేయొచ్చు అని చెప్పి ఎనాలిసిస్ చేసి దాని మీద ఒక మనకి థియరీ ప్రాక్టికల్ ఇచ్చేస్తుంటారు, ఇలా చేయండి బాగుంటుందని చెప్పేసి. సో వీళ్ళ దగ్గర తెలియని విషయం అంటూ ఏమి ఉండదు, అన్ని విషయాలకి ఆన్సర్స్ ఉంటాయి, అన్ని విషయాలు మాట్లాడుతుంటారు, ప్రతిదీ చెప్తారు మనకి, మనం అది ఫాలో అవ్వాలి. ఫాలో అయితే బాగుపడినట్టే. ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయంలో మనీ ప్లానింగ్లో చాలా ఎక్కువగా ఉంటారు. సో డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెడితే మనకు వస్తుంది అని చెప్పడం ఉంటారు వీళ్ళు ఏమైనా అప్పడిగామనుకో, వీళ్ళు 10 రూపాయలు అడిగితే వీళ్ళు ఆలోచించేది ఏంటంటే వీళ్ళు 10 రూపాయలు తిరిగి ఇస్తారు, ఎవరో ఇచ్చే పరిస్థితి ఉందా లేదు వీళ్ళకి, వాళ్ళు గట్టిగా అడగరు మళ్ళీ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 3 రూపాయలు ఇస్తారు, అవి వచ్చినా రాపోయినా పర్లేదు, సో ఇస్తారు అనమాట. ఎందుకంటే 10 రూపాయలు అంటే వాళ్ళు 7 రూపాయలు 8 రూపాయలు అలాగే ఇవ్వరు, 3 రూపాయలు ఇస్తారు. వస్తే లేదు ఆ లక్ష అంటే చాలా క్లారిటీగా మనుషుల్ని స్టడీ చేయడం కానీ ఉండడం కానీ ఉంటుంది వీళ్ళది. కానీ వీళ్ళ దగ్గర లేదు అని మాత్రం పంపించరు. వీళ్ళకి ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చి ఎవరినా లేదు అని చెప్పరు, సరే ఎంతో కొంత ఇస్తారు. తర్వాత అన్నం పెట్టడం బాగా ఇష్టం, ఫుడ్ బాగా ఫ్రెండ్స్కి అందరికి ఎవరైనా వస్తే ఇంటికి వస్తే మంచిగా టేస్ట్గా వండి పెడతారు. అది వీళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా పాపం అప్పు చేస్తున్నా ఫుడ్ పెడతారు. అది వచ్చిన వాళ్ళని కడుపు నిండా పెట్టి పంపించాలి అనే కోరిక ఎక్కువ వీళ్ళకి. అలాంటి కొన్ని పనులు వీళ్ళు చేయడం వల్ల లైఫ్లో కొంచెం కొన్ని కర్మలు తొలగి వీళ్ళు బయటకు వస్తుంటారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు శనివారం పుట్టిన వాళ్ళు అంటే ప్రారంభ కర్మ, గత జన్మలో చేసిన కర్మని ఈ జన్మలో దాన్ని నివృత్తి చేస్తున్నారు. సో దానికి బ్యాలెన్స్ అయితే నెక్స్ట్ జన్మ వాళ్ళకి బాగుంటుంది. అందుకని శనివారం పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి, సుఖాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఓకే అమ్మ, శనివారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమన్నా ఉంటే తెలియజేయండి అమ్మ. తప్పకుండా. శనివారం పూట ప్రతి శనివారం వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం, శని త్రయోదశి రోజున శనేశ్వరి తైలాభిషేకం చేయించడం. తర్వాత శనివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కింద అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని అభిమానంగా చూడాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కింద పనిచేసే వాళ్ళని అభిమానంగా చూడాలి, వాళ్ళ పైన అధికారులని గౌరవంగా చూడాలి. వాళ్ళని అగౌరవంగా మాట్లాడినా, కింద పనిచేసే వాళ్ళని హేళన చేసినా వీళ్ళకి కష్టాలు వస్తాయి. తర్వాత వీళ్ళు ఎక్కువగా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి కాస్త ఫుడ్, తర్వాత రగ్గు అంటే కప్పుకోవడానికి దుప్పట్లు కానీ ఇవి పంచుతూ ఉండాలి. సో అప్పుడు వీళ్ళకి కొన్ని కష్టాల నుంచి కొన్ని కర్మల నుంచి బయటపడుతుంటారు.
సో ఇవి దానం ఎక్కువ చేస్తుండాలి. దానం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్న. సో వీళ్ళు ఏ దానం చేసినా దాని ఒక ప్రతిఫలం వీళ్ళకి వస్తుంది. ఓకే. సో ముఖ్యంగా చేయాల్సిన దానాలు ఏంటంటే అన్నదానము, తర్వాత ఈ దుప్పట్లు కప్పే వస్త్రదానము, తర్వాత గొడుగు, ఓకే. ఇవి కూడా దానం చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఇవి చేస్తుండాలి.